మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వనభోజనానికి గగన్ వాళ్ళు కూడా వస్తారు. ఇక వాళ్ళని చూసి అపూర్వ కోపం తరిగిపోతూ ఉంటుంది. బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడుగుతూ ఉంటుంది శరత్చంద్ర. వనభోజనాలకి అని చెప్తూ ఉంటాడు. నాకైతే చావు భోజనాలకి వచ్చినట్లుంది అని అపూర్వ గగన్ వైపు చూస్తూ అంటూ ఉంటుంది. చూస్తున్న గగన్ ఒక్కసారిగా లేచి నిలబడతాడు. ఇక శారద టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి వాళ్ళు కూడా ఒక చోట నిలబడి అపూర్వ మాటలనే వింటూ ఉంటారు. కాలుతున్న శవాల చుట్టూ ఎవరైనా విందు భోజనాలు చేస్తారా బావా అని అపూర్వ అంటుంది. చెయ్యరు, కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు, లొకేషన్ చేంజ్ చేస్తున్నాం, మనమందరం కూడా బయలుదేరి వెళ్ళిపోతాం కదా అపూర్వ అని శరత్చంద్ర ఇక చెప్తూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలా అని మీరా వాళ్ళైతే బయలుదేరుతూ ఉంటారు. భూమి అయితే బాధపడుతూ చూస్తూ ఉంటుంది. శారద గగన్ కూడా బాధపడుతూ చూస్తూ ఉంటారు. నక్షత్ర ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ శరత్చంద్ర కారు ఎక్కడానికి కారు దగ్గరికి రాగానే గగన్ ఇక ఆల్రెడీ చెట్టు దగ్గరే నిలబడి ఉంటాడు. థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఎందుకురా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అని శరత్చంద్ర ఇక గట్టిగా అరుస్తూ కోప్పడుతుంటాడు. ఎందుకంటే నేను నీకు భయాన్ని పరిచయం చేశాను అని గగన్ అంటాడు. ఏంటి నేను నీకు భయపడుతున్నానా అని శరత్చంద్ర ఇక కోప్పడుతూ ఉంటే ఎస్ అని గగన్ స్టైల్గా అంటూ ఉంటాడు. అసలు నేను నిన్ను చూసి ఎందుకు భయపడతానురా అని శరత్చంద్ర అరుస్తూ చెప్తూ ఉంటే, ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు భయపడ్డావు అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. భూమి నిన్ను ప్రేమించదు అని శరత్చంద్ర కోప్పడుతూ ఉంటాడు. మేము ఇక్కడే ఉంటే భూమి నిన్ను ప్రేమిస్తుందన్నది కదా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని శరత్చంద్ర అంటాడు. అవును అని గగన్ అంటాడు. వెంటనే శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వ మనం ఇక్కడి నుంచి వెళ్ళటం లేదు, ఇక్కడే వనభోజనాలకి ఉండబోతున్నాం అని అపూర్వతో చెప్తూ ఉంటే అపూర్వ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. భూమి ఇక కృష్ణప్రసాద్ ఇదంతా వింటూ సంతోషంగా ఉంటాడు. గగన్ సంతోషంగా నవ్వుతూ భూమి వైపే చూస్తూ ఉంటాడు.